ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ ఆర్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. రాజశేఖర్ రెడ్డి గారికి ఈ లిక్కర్ కేసుకి ఎటువంటి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఒక సెఫాలజిస్ట్గా రాజకీయ ప్రజల్లో పార్టీలపైన ఉన్న ఒపీనియన్స్ని సర్వే చేసి దానికి సంబంధించి రిపోర్ట్లు తయారు చేసి ప్రచురిస్తారు. అంతకుమించి దానికి ఇంకేం సంబంధం లేదు. స్వతహా ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొందరు వ్యక్తులకి దగ్గర అయి ఉండొచ్చు, కానీ పార్టీకి రాజకీయానికి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఆస్తులు ఏవి ఉన్నా కూడా, ఏ కంపెనీస్ ఉన్నా కూడా, ఆయన సొంత ప్రాపర్టీస్ ఏవైనా కూడా అన్నీ కూడా వైట్ ట్రాన్సాక్షన్లో అన్నీ క్లియర్. ఆయన యుఎస్లో సంపాదించిన వైట్ అమౌంట్తో రన్ అవుతున్నాయి. వాటితో కొన్న అసెట్స్ మాత్రమే తప్పించి ఇంకా ఏది కాదు. అవి ఫర్దర్గా కోర్టులో మనకి ప్రూవ్ అవుతాయి. అటాచ్మెంట్స్ అయినా ఫ్రీజర్స్ అయినా అన్నీ కూడా కోర్టు తొలగిస్తుందని మేము భావిస్తున్నాం. మొన్న 7 రోజుల కస్టడీలో కూడా చాలా విషయాలు బయటకు వచ్చాయి. పూర్తిగా సమాచారం అంతా చెప్పాడు కశ్యరెడ్డి అనేది. దాదాపు 600 పైన ప్రశ్నలు ఆయన పైన సంధించినా కూడా ఏ ఒక్క విషయంలో కూడా ఆయన జరిగింది తప్పించి ఇంకా ఏ విషయం కూడా వెల్లడించలేదు. ఆ విషయాలు మీరు గమనిస్తే దాంట్లో ఆయన పాత్ర ఏది లేదు అనేది రుజువైంది. ఆయన కంపెనీస్, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని కంపెనీస్ బ్యాంక్ అకౌంట్స్ని ఫ్రీజ్ చేయడం జరిగింది. అది ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేసింది, కానీ దాంట్లో ఏదో జరిగింది అనేది మాత్రం ఇంకా రుజువు అవ్వలేదు. ఆడిట్ జరిగినాక ఫ్రీజింగ్ ఏదైతే ఉందో తొలగిస్తారు, లేదా కోర్టు త్రూ అది మేము ఏదో కోర్టు దాన్ని తొలగిస్తుందని మేము భావిస్తాం. సాయిరెడ్డి గారు కూడా మొత్తం కేసీఆర్ రాజశేఖర రెడ్డి చేశాడు అని ఒక విమర్శ చేయడం, అది కేసులో సంబంధం లేని ఆయన ఏమనిగా పెట్టారు కూడా దాన్ని. అది రాజకీయ విమర్శ. మీరు గమనిస్తే కేసుని ఈయన కంటే ఇంకా పెద్ద వ్యక్తులు అందరినీ కూడా తప్పించి ఈయనని ఏవన్గా పెట్టడం అనే దాంట్లోనే కనబడుతుంది. ఎవరు సార్ ఆ పెద్ద వ్యక్తులు? అది మీకే తెలియాలి. నాకు నా రాజశేఖర రెడ్డి వరకు ఏది ఉన్నా కూడా నేను దానికి సంబంధించి మాట్లాడతాను. ప్రొసీజర్ ప్రకారము ఆయన రైట్ ఏది ఉందో దాని ప్రకారం మేము వెళ్తుంటాము. బెయిల్ పిటిషన్ ఇంకా ఫైల్ కాలేదు, ఫైల్ చేస్తాము. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆయన రిమాండ్ ఛాలెంజ్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఉంది. వచ్చే 14వ తారీఖున అది హీరింగ్కి వస్తుంది. మీతో పాటు అంటే కేసీఆర్ రాజశేఖర రెడ్డి గారితో పాటు చాణక్య, దిలీప్ అండ్ పిఎన్ కూడా అరెస్ట్ చేశారు. ఏం చెప్తారు వాటికి? సజ్జల శ్రీధర్రెడ్డి కూడా అరెస్ట్ చేశారు. అంటే వాళ్ళకి ఈయనకి ఉన్న రిలేషన్ ఏంటి? మొత్తం 33 మందిని ఈ కేసులో చేశారు. దిలీప్, చాణక్య వరకు అంటే ఆయన రాజశేఖర రెడ్డి గారితో కలిసి ఆయన సొంత కంపెనీలకు సంబంధించిన పనులు చూసుకునే వాళ్ళు. అంతకు మించి ఈ లిక్కర్కి కానీ ఈ పాలిటిక్స్కి కానీ ఎటువంటి సంబంధం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.